తీయండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్లో చూస్తూ ఉంటాం, ఏదైనా సమస్యలుంటే రాయండి అంటే కొంతమంది రాస్తూ ఉంటారు. ప్రతి నెల వాళ్ళు ఇచ్చే అంశం ఏమిటయ్యా అంటే, మా అబ్బాయికి ఉద్యోగం, లేకపోతే మా అమ్మాయికి పెళ్ళి, లేకపోతే ఇళ్ళు కట్టబడాలి, నూతన గృహం, లేకపోతే ఈ రోగం పోవాలి. పాస్టర్ గారు, మరి మీరే కదా అడిగింది, అందుకే కదా మేము రాసింది. తప్పులేదు, స్వస్థత కోసం విజ్ఞాపన చేస్తాం కాబట్టి రాయడంలో తప్పులేదు. ఉద్యోగాలు కావాలని ప్రార్థన చేస్తాం, మీరు అలా రాయటం తప్పు కాదు. ఇళ్ళు అందరికీ కావాలి, ఇంటి కోసం విజ్ఞాపన లేకపోతే ప్రేయర్ పాయింట్ రిక్వెస్ట్ ఇవ్వడం తప్పేమి కాదు. గర్భఫలం కోసం తప్పేం కాదు, వివాహం కోసం తప్పేం కాదు. కొసమెరిపేంటో తెలుసా, వీరింటిలో తాగుబోతులు ఉంటారు, వాళ్ళు మారాలని రాయరిళ్ళు. రోగం గుర్తుంది, ఉద్యోగం నిరుద్యోగం గుర్తుంది, గర్భఫలం లేని గొడ్రాలతనం గుర్తుంది, ఇల్లు కట్టబడలేని పరిస్థితి గుర్తుంది. కానీ ఆ ఇంటిలో తాగుతూ జీవితాన్ని శిథిలపరుచుకుంటున్నటువంటి ఒక యజమానుడు గుర్తురాడు. ఇలాంటి క్రైస్తవులు ఎవరు? కడుపుకు దాసులు. చాలా జాగ్రత్త. యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళు ఎట్లా ఉండాలో తెలుసా? అక్షయమైన దాని కొరకు ఆశపడాలి. స్తోత్రం. ఈ రోజుండి రేపు కనుమరుగయ్యే దాని కొరకు కాదు, యుగ యుగములో నిలిచే దాని కొరకు అడగాల. యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు ఎట్లుండాలా? అక్షయమైన దాని కొరకు అడగాల. యేసు ప్రభుని వెంబడించిన గుంపులో రొట్టెల కోసం వచ్చినట్లుగా ఈ గుంపులో ఎంతమంది దేని కొరకు వచ్చారు నాకు తెలియదు. మనం ఎట్లుండాలి తెలుసా? రోగం తగ్గిన, రోగం ఉన్నా, అప్పులు తీరిన, ఆర్థికంగా చితికిపోతున్నా, మనం అడిగిన కార్యం జరిగినా జరగకపోయినా, గర్భఫలం ఆలస్యం అవుతున్నా, ప్రార్థనలు అంగీకరించబడకపోతున్నా, యేసయ్యే శాశ్వతుడని, ఆయన అక్షయమైన వాడని ఒక దర్శనముతో భక్తి చేయగలిగిన క్రైస్తవులుగా మార్చబడాలి. హల్లెలూయా. నువ్వు అక్షయమైన దాని కొరకు అడిగితే క్షయమైనవి ఎన్నో ఉంటాయి. నీ దృష్టి దాని మీద ఉండాల. ఇలాంటి వాళ్ళ కొరకే పౌలు చెప్పాడు ఫిలిప్పీ పత్రికలో. ఇప్పుడు మనం చదివాం, వారి కడుపే వారికి దేవుడు అండి. ఎవరు రాని దేవుడు అంటే యేసై కాదు, కడుపే. ఎవడు రాని దేవుడు అంటే స్వార్థమే దేవుడు. ఎవడు రాని దేవుడు అంటే ఉద్యోగం దేవుడు. ఎవడు రాని దేవుడు అంటే తిండే దేవుడు. ఎవడు రాని దేవుడు అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలే దేవుడు. యేసు ప్రభు ఆయా ప్రాంతాల్లో పరిచయం చేస్తూ వెళుతున్న క్రమంలో ఒక జన సమూహం యొక్క మాటలు వినబడతా ఉన్నాయి. చాలామంది ఉన్నట్లుగా అనిపిస్తుంది గుడ్డివాడికి. ఈ గుడ్డివాడు తడువుకుంటూ, బాబు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంతమంది జనం ఎందుకు వచ్చారు అని అంటా ఉంటే, ఆ దారిని పోయేవాడు ఆగి అన్నాడు, ఏమి లేదులే, యేసై వెళతా ఉన్నాడు, అనేక మంది యేసైని వెంబడిస్తూ ఉన్నారు, అది విషయం అన్నాడు. అది విన్నాడో లేదో ఈ గుడ్డివాడు కేకలు వేయడం ప్రారంభించాడు. దావీదు కుమారుడా, కరుణించయ్యా. ఈ కేకలు విని కొంతమంది అంటున్నారు, రే ఆపో. కానీ అభ్యంతరపరిచే వాళ్ళని చూసి ఆగిపోలా, మళ్ళీ స్వరాన్ని పెంచుతున్నాడు. దావీదు కుమారుడా, కరుణించయ్యా. ప్రజలు అంటున్నారు, ఆగరే బాగా. ప్రజలు ఎంత అభ్యంతరపరుస్తున్నారో, ఎంత ఆటంకపరుస్తున్నారో, అతడు కూడా అంత వేగంగా దేవుని సన్నిధిలో యేసయ్యను గురించి పలుకుతూ ఉన్నాడు, యేసయ్యను ఆశ్రయిస్తూ ఉన్నాడు, యేసయ్యను పిలుస్తూ ఉన్నాడు. దాటిపోతున్న దేవుడు కూడా ఆగిపోయి ఆ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి, ఏం కావాలని నన్ను పిలుస్తున్నావు అంటే, అయ్యా చూపు లేదయ్యా,
యేసయ్య అతని మీద కనికరపడి జాలిపడి ఆ నేత్రములు తాకినప్పుడు అతనికి చూపు వచ్చింది. దేవునికి స్తోత్రం. అద్భుతమైన విషయం, అతనికి కళ్ళు రావడం కాదు, అతని జీవితంలో జరిగిన అద్భుతం అతనికి చూపు లేని గుడ్డోడికి కళ్ళు రావటం కాదు అద్భుతం. అద్భుతం చెప్తా వినండి. లూకా సువార్త 18వ అధ్యాయం 43వ వచనం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. కొట్టు చప్పట్లు, కొట్టు గట్టిగా హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నా కళ్ళు వచ్చినాయిగా సినిమాకు పోదాం అనుకుంటున్నాడా? చూపు వచ్చింది కదా ఇంటికి పోదాం అనుకోట్లా. కళ్ళు వచ్చినాయి కదా స్నేహితులను చూద్దాం అనుకోట్లా. కళ్ళు వచ్చినాయి కదా నా ఊర్లోకి వెళదాం, ఎవరెవరు ఎట్లా ఉన్నారో అనుకోట్లా. ఎంతవరకు గుడ్డివాడిగా యాచిస్తా బ్రతికిపోయాను, మిగిలిపోయాను. నాకెవడు కళ్ళు ఇవ్వలా. ఎంతో మంది నన్ను ఆశ్రయించుకున్నారు, నా పేరు కూడా నేను కూడా మర్చిపోయేటట్లు చేసి గుడ్డోడా 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 అని పిలిచారు. కానీ ఈ దావీదు కుమారుడు రక్షకుడు యేసయ్య నాకు కళ్ళిచ్చాడు. ఈయన లేకపోతే నాకు దర్శనమే లేదు, ఈయన లేకపోతే నాకు చూపే లేదు, ఈయన లేకపోతే నాకు బ్రతుకే లేదని కళ్ళిచ్చిన యేసయ్యను వెంబడించి దేవుణ్ణి మహిమపరిచాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్వస్థత గొప్పదే, అంతకంటే గొప్ప విషయం ఏంటి తెలుసా? స్వస్థపరిచిన దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించడం అంతకంటే గొప్ప విషయం. స్తోత్రం చెప్పండి. ఈ గుడ్డివాడు కడుపునకు దాసుడు కాదు. నాకు రావాల్సిన స్వస్థత ఏదో నాకు వచ్చేసింది, ఇక యేసయ్యతో నాకేం పనిలే, ఆయన దారిని ఆయన పోతాడు, నా ఇంటికి నేను వెళ్తానని అనుకోలా. ఈ స్వస్థతకు కారణమైన యేసును నేను వెంబడించాలి. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఉద్యోగం లేదు అన్నయ్య ప్రార్థన చేయి అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత యేసయ్యకు నమ్మకంగా బ్రతుకుతున్నారు? పిల్లలు లేరు పాస్టర్ గారు, పిల్లలు లేరు ప్రార్థన చేయి. పిల్లలు పుట్టిన తర్వాత ఎంతమంది యేసయ్యని ఆరాధిస్తున్నారు? ఇల్లు లేదయ్యా ప్రార్థన చేయయ్యా, ప్రార్థన చేశారు, మంచి ఇల్లు ఇచ్చాడు. ఎంతమంది ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు? అంటే ఇల్లు రాగానే నీ ప్రార్థన ఆగిపోతుందంటే నువ్వు కడుపునకు దాసుడివి, కడుపునకు దాసురాలు. స్వస్థత రాగానే యేసయ్యని మర్చిపోతున్నావంటే నువ్వు కడుపునకు దాసుడివి. మేలు పొందగానే మేలు చేసిన యేసయ్యని మర్చిపోయావంటే నువ్వు కడుపునకు దాసుడివి. చాలా జాగ్రత్త. మేలు పొందగానే మేలు చేసిన యేసయ్యని మర్చిపోతే నువ్వు స్వార్థపూరితమైన వ్యక్తివి, కడుపునకు దాసుడివి, భూ సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వాడివి, ఆత్మ సంబంధవి ఎంత మాత్రం కానే కావు. ఈ గుడ్డివాడిని చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఆశ్చర్యకరంగా అనేకులకు వింతగా మార్చిన దేవాతి దేవుణ్ణి వెంబడించాడు. మరొకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రకమైన కృతజ్ఞత మన జీవితంలో ఉండును గాక. ఈ రకమైన ఆరాధన మనం చేయదుము గాక. ఈ రకంగా మనం దేవునికి సేవకులుగా మార్చబడదుము గాక. ఈ రకముగా దేవునికి దాసులుగా మార్చబడదుము గాక. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర స్వస్థత లేక పడి ఉన్నాడు. ఆ కోనేటి దగ్గర విశేషం ఏంటో తెలుసా? అప్పుడప్పుడు దేవదూతలు వచ్చి పోతా ఉంటారు. వచ్చినప్పుడు ఆ దేవదూతలు చేసే పని ఏంటో తెలుసా? ఆ కోనేటి నీళ్ళని కదిలిస్తారు. ఈ నీళ్లు కదిలించగానే ఏ రోగి, ఏ వ్యాధిగ్రస్తుడు, ఏ బలహీనుడు దాంట్లో మొదట పడతాడో వాడికి మాత్రమే స్వస్థత. తనకంటే ముందు వచ్చిన వాళ్ళు స్వస్థపడి వెళ్తున్నారు, నిన్నగాక మొన్న వచ్చినోడు కూడా బాగుపడి వెళ్తున్నాడు. ఈ 38 సంవత్సరాల నుంచి రోగం ముదురుతుందే తప్ప, శరీరం బలహీనమవుతుందే తప్ప స్వస్థత కొంచెమైనా లేక ఆ మురికి పరుపు మీద జీవితాన్ని వెళ్ళదీస్తున్నటువంటి వ్యక్తితో యేసయ్య అన్నాడు, అసలు నీకు బాగుపడాలన్న ఉద్దేశం ఉందా లేదా?
యేసైతే వాడు చాలా స్పష్టంగా చెప్తున్నాడయ్యా, ఆ నీళ్లు కదిలించినప్పుడు నాకంటే ముందుగా ఎవడో దూకేస్తున్నాడు, బాగుపడుతున్నాడు, నాకు అవకాశం రావట్లేదు. కదలలేక పడి ఉన్న నాకు సహాయం చేసేవాడు ఎవడూ లేడయ్యా. బాగుపడాలని ఉంది కానీ నన్ను అక్కడికి తోసేవాడు ఎవడూ లేడు. సరే, వాళ్ళని వీళ్ళని నిందించింది చాలు, పరిస్థితులను తిట్టుకుంది చాలు. నేను అడిగే ప్రశ్న అది కాదు. నువ్వు బాగుపడలేకపోవడానికి గల కారణం ఎవరని నేను అడగట్లేదు, నీకెవరు సహకరించలేదని నేను అడగటం లేదు. నీకు బాగుపడాలని ఉందా లేదా? ఎస్ లార్డ్, బాగుపడాలనే ఉంది. లేచి నీ పరిపెత్తుకున్నాడు అనగానే ఎక్కడి నుంచో వచ్చింది శక్తి, నూతనమైన శక్తి వచ్చింది, దైవికమైన బలం వచ్చింది. 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న చోటే పడి ఉన్నవాడు దిగ్గున లేచి తన పరుపునెత్తుకొని ప్రయాణం మొదలుపెట్టాడు. మంచిగా చెప్పండి హల్లెలూయా. 38 సంవత్సరాల నుంచి పడిపోయిన వాడు లేచి నిలబడటమే అద్భుతం. అంతకంటే అద్భుతం చెప్తాను, వినండి, చదవండి. యోహాను 5:14. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా. ఏమండి, స్వస్థపరచబడినోడు యేసయ్యకి ఎక్కడ కనపడ్డాడు? నేను బాగుపడ్డానులే, సినిమా హాల్కి వెళ్దాం అనుకోట్లా, నేను బాగుపడ్డానులే స్నేహితులు గుంపేసుకొని వెళ్ళిపోదామని అనుకోట్లా, ఇంకేమీ నాకు నయమైంది, నన్ను ఎవడు ఆపగలడు, మనల్ని ఆపేది ఎవడరా అంట్లా. ఎవరు నన్ను బాగు చేశాడో ఆయన నేను ఆరాధించాలి, ఆ దేవుని మహిమపరచాలని ఈ 38 సంవత్సరాల నుంచి కోనేటి వద్ద పడి ఉన్నవాడు ఇక కోనేరు దగ్గర కనపడలా, ఇంకెక్కడో కనపడలా, ఇంకెక్కడో పాప ప్రపంచంలో కనపడలా, అతడు దేవుని సన్నిధిలో కనబడ్డాడు. స్తోత్రం చెప్పండి. కోనేటి వద్ద పడి ఉన్న ఈ రోగి కడుపునకు దాసుడు కాదు, దేవునికి దాసుడు అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. బాగుపడుతున్నావు, రోగం తగ్గగానే దేవుని మర్చిపోతున్నాం. రోగం వచ్చినంత వరకు యేసయ్యా స్తోత్రం అయ్యా, యేసయ్యా యేసయ్యా ఓ తెగ ప్రార్థన చేస్తావు. ఇది ప్రార్థన పరురాలైన వ్యక్తిత్వంలో నుంచి వచ్చిన ప్రార్థన కాదు. ఏ ప్రార్థన? రోగం ఎక్కువై చేసిన ప్రార్థన. ఇదేదో భక్తి పొంగి పొరులు వచ్చిన ప్రార్థన కాదు, రోగం ఎక్కువై చేసే ప్రార్థన. కొంతమంది అట్లాగే ఉంటారండి, రోగం తగ్గేదాకా దేవుని మందిరాన్ని వదిలిపెట్టరు, రోగం తగ్గేదాకా ప్రార్థనను వదిలిపెట్టరు, కార్యం జరిగేదాకా ఓ ఎంత భక్తిగా ఉంటారో. ఒక్కసారి కార్యం జరిగితే ఎవడికి కనపడరు. నేను చెప్పేది అబద్ధం కాదు, కొంతమంది అట్లాగే ఉంటారు. బైబుల్లో 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసయ్య దగ్గరికి. ఎంతమంది వచ్చారు? ఎంతమంది? యేసయ్య మీరు బాగుపడతారు విశ్వాసంతో వెళ్ళండి, మీ యాజకులు కనపరుచుకోండి అంటే వీళ్ళు వెళుతున్నప్పుడు దారి మధ్యలోనే బాగుపడ్డారట. స్తోత్రం చెప్పండి. అరే అందరు దేహాలు చూసుకున్నారు, అరే నా చెయ్యి చూడరా అన్నాడు, ఇంకోటి నా కాలు చూడరా, అరే నా జుట్టు చూడరా, నా తల చూడరా, నా ముఖం చూడరా, నిన్న మొన్నట్లాగా లేదు. పసి పిల్లల దేహాల వలె మార్చబడేవాళ్ళే. స్తోత్రం. ఒకడికి ఒక ఆలోచన వచ్చింది, ఎవరైతే విశ్వాసంతో నువ్వు బాగుపడతావన్నాడో ఆయన దగ్గరికే నేను వెళ్ళాలి, ఆ యేసయ్య దగ్గరికే నన్ను నేను కనపరుచుకోవాలి. ఆయనే నిజమైన యాజకుడు, ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే స్వస్థపరచు యెహోవా రాఫా అని నమ్మి పరుగున మధ్య ప్రయాణం ఆపి వెనుదిరిగాడు. మిగిలిన వాళ్ళు వెళ్తానే ఉన్నారు, ఇతను వెళ్ళిపోతానే ఉన్నాడు. యేసయ్య అడిగిన ప్రశ్న ఏంటి తెలుసా? మిగిలిన 9 మంది ఎక్కడా? అందరూ బాగుపడ్డారు, నువ్వు ఒకటివేనా? లేదు బాబు, అందరూ బాగుపడ్డారు. మరి మిగిలిన 9 మంది ఏరి? రాలేదయ్యా, నేను మాత్రమే వచ్చానయ్యా. స్తోత్రం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. మిగిలిన
9 మంది కడుపునకు దాసులు. బాగుపడితే చాలు, ఎవరిని లెక్క చేయరు. స్వస్థత వస్తే చాలు, ఎవరిని లెక్క చేయరు. ఆరోగ్యం వస్తే చాలు, ఎవరిని లెక్క చేయరు. ఎందుకంటే మీరు కడుపునకు దాసులు. కానీ ఒక్కడున్నాడే, ఒకవేళ రోగం మళ్ళీ తిరగబెట్టిన ఈ యేసయ్యను వదిలిపెట్టని వ్యక్తిత్వం కలిగిన వాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కడుపునకు దాసులుగా ఎవరు ఉండడానికి వీలులే. యోబు అన్ని ఉన్నప్పుడే స్తుతించాడా? ఆస్తులు ఉన్నప్పుడే ప్రార్థించేశాడా? కొడుకులు ఆరోగ్యంతో ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఉన్నాడా? అతడు యథార్థవంతునిగా, నీతిమంతునిగా దేవుని సన్నిధిలో ఎందుకు ఉండగలిగాడు? అన్ని ఆస్తులు ఇచ్చాడు గనక, ఐశ్వర్యాలు ఇచ్చాడు గనక, పొలాలు స్థలాలు ఇచ్చాడు గనక, 10 మంది బిడ్డలు ఇచ్చాడు గనక, వాళ్ళని ఉన్నత స్థితిలో నిలిపాడు గనక కాదు. ఈ సైతాను గాడు అటు ఇటు తిరుగుతాడు కదా. వీడు దేవుని దగ్గరికి వెళ్ళి నింద మోపుతున్నాడు యోబు మీద. ఏమన్నా తెలుసా? యోబుని చూసి తెగ మురిసిపోతున్నావు. ఒక్కసారి వాళ్ళ పిల్లల ప్రాణాలు తీసాయి, ప్రార్థన చేస్తాడని చూద్దాం. యోబు నా భక్తుడు, యోబు నా భక్తుడు అని ఓ తెగ చెప్పుకుంటున్నావుగా. ఒకసారి తనకున్న పశు సంపదనంతా తీసే. యోబు 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 నా హృదయానుసరుడు అంటున్నావు కదా, ఒక్కసారి అతని ఆరోగ్యం క్షీణింపజేయి, స్తుతిస్తాడని చూద్దాం అన్నాడు సైతాన్ గాడు. సరేరా పోరా, నువ్వు చెప్పినట్టే నేను నీకు అనుమతిస్తున్నాను. యోబు మీద, యోబు కుటుంబం మీద సర్వాధికారాలు ఇస్తున్నాను, కానీ యోబు ప్రాణాన్ని ముట్టుకోవద్దు. పశు సంపద తీసేశాడు, పిల్లల ప్రాణాలు తీసేశాడు, ఆశీర్వాదాలన్నీ తీసేశాడు, రోగంతో మొత్తాడు సైతాన్ గాడు. అన్నీ పోయినాయి, రిక్తుడైపోయాడు, ఖాళీగా అయిపోయాడు. ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, గతంలో ఉన్న ఘనత మహిమ లేదు, గతంలో ఉన్న పరిస్థితులు ఏం కనపట్లేదు. యోబు భారీగా విసుగెత్తింది. అన్నీ ఉన్నప్పుడంటే స్తుతించావు, బాగానే ఉంది. ఇప్పుడు ఏముందని ఆయన్ని స్తుతిస్తున్నావు, ఏముందని కన్నీరు గారుస్తున్నావు, ఏముందని ప్రార్థన చేస్తున్నావు, ఏముందని ఆయన సన్నిధిలో ఇంకా విలపిస్తున్నావు, ఏముందయా ఇక నువ్వు ప్రార్థన చేయడానికి? దూషించి చావరాదా అని భార్యే భర్త పరిస్థితి చూడలేక, ఒక రకంగా చెప్పాలంటే అపవాది చేత ప్రేరేపించబడి మాట్లాడితే, పిచ్చిదానా, దేవుడు మేలు చేస్తేనైనా మనం ప్రార్థన చేసేది, ఆశీర్వదిస్తేనేనా మనం ఆరాధించేది, అన్నీ ఉన్నప్పుడైనా దేవుడు 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 అనేది, ఏవి లేనప్పుడు మనం స్తుతించకూడదా? ఆయన తీసివేయడానికి అర్హుడు, అధికారము లేదా ఆయనకి? భలే మాట్లాడుతున్నావే, మూర్ఖురాల్లాగా మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామానికే మహిమ కలుగునుగాక. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యోబు కడుపునకు దాసుడు కాదు. యోబు ఆశీర్వాదాల మత్తులో దేవుడు మరిచిపోయిన కడుపునకు దాసుడు కాదు. యోబు తన పిల్లలను చూసుకొని మురిసిపోయి దేవుడు మరిచిపోయిన భ్రష్టుడు కాలేదు. పిల్లల్ని ఇచ్చిన దేవుడే, ఆరోగ్యం ఇచ్చిన దేవుడే, అంతస్తులు ఇచ్చిన దేవుడే, ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడే, పొలాలను ఇచ్చిన దేవుడే, స్థలాలను ఇచ్చిన దేవుడే, పశు సంపదనిచ్చిన దేవుడే, దాసదాసీలను ఇచ్చిన దేవుడే, ఘనతనిచ్చిన దేవుడే, అన్ని ఇచ్చిన దేవుడే, అవసరమైతే అన్ని తీసేసిన దేవుడే. స్తోత్రం. దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు యోబు విషయమై అతిశయంగా మాట్లాడగలిగాడు అపవాది ఎదుట. అపవాది ఆస్తులు తీసివేయగలిగాడు, కానీ యోబులో నుంచి ఆరాధనను తీసివేయలేకపోయాడు. స్తోత్రం. ఆరోగ్యమును తీసివేశాడు కానీ ప్రార్థనను తీసివేయలేకపోయాడు. పిల్లల్ని తీసివేయగలిగాడు కానీ సైతాన్ గాడు
యథార్థతను తీసివేయలేకపోయాడు. అన్నీ తీసేశాడు, కానీ దేవునితో ఉన్న అనుబంధాన్ని కట్ చేయటం వాడి తరం అవ్వాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే యోబు ఆశీర్వాదాలకు బానిస కాదు. ఆశీర్వాదాలు ఉన్నంత వరకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా అనే రకం కాదు. అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన వదిలిపెట్టకుండా కోల్పోయినప్పుడు ఏం దేవుడండి అనేవాడు కాదు. అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు స్తోత్రం 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 అని కృతజ్ఞత గుడికి పెట్టుకొని ఏం జరిగిందని పేదను పెట్టుకోవాలా అనుకునే రకం కాదు. ఈయనెవరో అన్ని ఉన్నా ఏమీ లేకున్నా నా దేవుడు దేవుడే, నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఆయన్ని చూస్తాను. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రకమైన శుభప్రదమైన నిరీక్షణ ఉండాలా. భక్తి చేసేవాడికి ఏముండాలా? ఇవన్నీ క్షయమైనవి. నేను యేసయ్యను పట్టుకుంది క్షయమైన వాటి కోసం కాదు, అక్షయమైన ఆయన్నే నేను పట్టుకున్నాను. స్తోత్రం. ఆయన అక్షయుడు, హల్లెలూయా, శాశ్వతుడు. బాగుపడితే స్తోత్రమా, రోగం వస్తే ఏం దేవుడా? దేవుడికి న్యాయమే లేదమ్మా. ఎంత భయం లేకపోతే నీ నోట్లోంచి మాట వస్తుంది? దేవుడికి ఏమి లేదంట, నీకుందా? తెగ న్యాయం. నువ్వు న్యాయవంతుడువా? దేవుడు నాకు అన్యాయం చేశాడమ్మా. నువ్వెంతమందికి దాన ధర్మాలు చేశా? దేవుడిని అంటాక నీకు అర్హత ఏముంది? ఎందుకు ఇలా జరిగిందని అడగడానికి యోగ్యత ఉందా నీకు కొంచెమైనా? వింటున్నారా? ఎంచి చూసినా కొంచెమైనా మంచి లేని వంచకలం మనం. ఆయనను దేవుడు మనల్ని ప్రేమించాడు. ఉన్నా లేకున్నా స్తుతించబద్దులం. ఎలీషా ముమ్మరంగా పరిచర్య చేస్తున్న కాలంలో సిరియా దేశానికే మిలిటరీ ఆఫీసర్, సైన్యాధిపతి నయమాన్ కుష్ఠరోగంతో బాధపడుతూ ఉంటే తన ఇంట్లో పనిచేసే ఇశ్రాయేలు చిన్నది, దేశం మొత్తం ఎదుట మరుగు కాగలిగాడు, రోగం లేదని బ్రహ్మపరచగలిగాడు. కానీ ఇంట్లో ఉన్న ఆ ఇశ్రాయేలు చిన్నదానికి ఇతనికి రోగం ఉందన్న సంగతి తెలుసు కనుక ఆమె మంచి మాటలు చెప్పింది. అయ్యా, మా దేశంలో మా ప్రవక్త ఉన్నాడు ఎలీషా గారు, ఆయన యొద్దకు వెళితే మీరు ఖచ్చితంగా బాగుపడతారు. స్తోత్రం చెప్పండి. ఆమె మాటలు నమ్మాడు, ప్రయాణం ప్రారంభించాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన ఇంట్లోంచి కూడా బయటకు రాలా, మామూలు కోపం రాలా. పన్నెండు పంపించే యోర్దాన్ ఉంటుంది వచ్చిన దారిలోనే 7 సార్లు మునిగి అట్టించేటి వెళ్ళండి అన్నట్టుగా మాట్లాడాడు. మామూలు కోపరాలు. మా దేశంలో నదులు లేవా? మా దేశంలో దేవుళ్ళు లేరా? ఏమి లేక ఇక్కడికి వచ్చాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు ఎలీషా? ఈ పాస్టర్కి తెగ పొగరనుకుంటే. కొంతమంది దైవిక రోషం కూడా గర్వంలాగా, దైవిక రోషం కూడా పొగరలాగా అనిపిస్తుంది. నీకు పొగరు అనుకుంటే నేనేం చేయలేను. మొత్తానికి వెళ్ళాడు, దాటిపోబోతున్నట్టుగా ఉన్నాడు. పనుడు ఆపాడు. అయ్యా మునుగయ్యా, ఎన్నో ప్రయత్నాలు చేసావు కదా, ఒక్కటి చెయ్యి. అయిష్టంగానే యోర్దానుకు దిగాడు, మునిగాడు. ఒక్కసారి మునిగాడు, అయిష్టంగానే రెండోసారి మునిగాడు. ఇంకెన్నిసార్లు రా? ఇంకొక 5 సార్లు, 3, 4. రాలేదా స్వస్థత? అయ్యా అయ్యా ఇంకొక 3 సార్లు. విశ్వసించే 5, 6. ఒక్కసారే మునుగుతా, ఇక నేను మునుగను. సరేనయ్యా, దైవజనుడు చెప్పాడు 7 సార్లు మునుగు అనగా 7వసారి మునిగి అట్లా లేచాడో లేదో పసిపిల్లల దేహంలాగా మార్చబడింది. చప్పట్లు కొడతారా? స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లోంచి ఏమైనా బయటకు వచ్చాడా? చేసి ఏమైనా ప్రార్థన చేశాడా? నన్ను స్వస్థపరిచింది యోర్దాను, మళ్ళీ ఆయన దగ్గరికి పోవటం ఎందుకు? వెళ్ళిపోతా. కొంతమంది విశ్వాసులు ఎట్లా ఉంటారు,
ఆయన ఏమన్నా ఇంట్లో నుంచి బయటకు వచ్చాడా? నెత్తి మీద ఏమైనా చేసి ఇట్లా అంటాడేమో అనుకుంటే అది చేశాడా? చేయలేదుగా. యోర్దానికి వెళ్ళమన్నాడు, వెళ్ళాను, మునిగాను. నా గొప్పతనం. ఎవరు గొప్పతనం? అంతమంది రోగం వచ్చినప్పుడేమో పాస్టర్ గారు, తగ్గిన తర్వాత నా విశ్వాసం అండి. రోగం వచ్చినప్పుడేమో ఏసయ్య 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 అంటారు. తగ్గిన తర్వాత ఏమంటారు తెలుసా? ఎంత ప్రార్థన చేసింది తెలుసా? ఈయన అట్లా అనుకోలా. ఆయన ఇంట్లోంచి బయటకు రాకపోయినా, కనీస మర్యాద ఇచ్చినట్లుగా కనిపించకపోయినా, నేను బాగుపడ్డాను అన్న సత్యం ఆయనకి తెలియాలని, ఆయనకి కనపరుచుకోవడానికి మళ్ళీ వెనక్కి తిప్పండి బండ్లు అన్నాడు. మొత్తానికి మళ్ళీ ఎలీషా దగ్గరికి వెళితే అప్పుడు వచ్చాడు ఆయన. స్వస్థపరచబడిన తర్వాత బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కానుకలు ఇస్తా ఉంటే, నీ కానుకలు నాకేమొద్దులే, నువ్వు బాగుపడ్డావు, అదే చాలు, పో అన్నాడు. అయ్యా, కానుకలు తీసుకోకపోయావు కానీ ఒక పని చేయయ్యా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. నేను ఇచ్చింది ఎటు తీసుకోవట్లా, నాకొకటి కావాలి. 2వ రాజులు 5:17. అప్పుడు యెహోవాకు చదువు 17. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచర గాడిదలు మోయపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పింపకూడదా? నేను బాగుపడ్డాను, మళ్ళీ నా దేశానికి వెళ్తాను, మళ్ళీ రిమ్మోను దేవతను మొక్కుకుంటాను, ఆ గుడికి వెళ్తాను, అక్కడ కానికిస్తాను, ఆయన్ని పొగుడుతాను, అక్కడ సాక్ష్యం చెబుతాను అనుకోవటంలా. అయ్యా, ఇప్పుడు వరకు తెలియక అన్య దేవతలకు మొక్కాను. ఇక మీదట యెహోవాకు తప్ప ఎవరికి నేను దహన బలినైనను బలి పశువునైనను అర్పించను. ఆయనే నా దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆయనకు నేను బలిపీఠం కట్టుకోవాలి. కొంచెం 2 కంచెర గాడిదలు మోయగలిగిన మట్టినిస్తే ఆ బలిపీఠ నిర్మాణంలో వాటిని వాడుకుంటాను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఏ స్థలంలో అయితే బాగుపడ్డానో, ఏ స్థలంలో అయితే స్వస్థపరచబడ్డానో, ఏ స్థలంలో అయితే బలముగా వెళుతున్నానో, ఆ స్థలములో ఉన్న ఈ ఆశీర్వాదపు మట్టిని బలిపీఠం కడతానయ్యా. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఆ బలిపీఠం మీద నా దేవతలకి, దేవుళ్ళకి, ఇక ఏ ఇతర దేవతకి బలి అర్పించను. యెహోవాకు తప్ప ఎవరిని ఇక మ్రొక్కను. ఒక ప్రతిష్ఠించబడిన జీవితంతో తిరిగి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. నీకు 1000 రూపాయలు ఎక్కువ వస్తుందంటే ఆదివారం మానత్వం. కొంచెం జీతం పెంచితే పాస్టర్ గారు కనపడవు. కొంచెం రాబడి ఎక్కువైతే ఎవరిని లెక్క చేయవు. అప్పుడు వచ్చి బాగుపడి అన్ని దేవుళ్ళను వదిలిపెట్టి, దేవతలను వదిలిపెట్టి నిజ దేవుడైన యెహోవాని తెలుసుకున్నాడు నయమాను. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఎలీషా దగ్గర ఉంటున్న ఈయన నయమాను కానుక కొరకు ఆశపడి దేవుణ్ణి వదిలిపెట్టాడు. ఎవరు ధన్యులు? డబ్బు కోసం అంతవరకు ఆరాధించిన దేవుడు వదిలిపెట్టిన గేహజీనా? నాకు ఏమున్నా లేకపోయినా బాగు చేసిన ఈ దేవుడే కావాలనుకున్న నయమాన? సీనియారిటీ కాదు కావాల్సింది, పర్ఫెక్షన్, సిన్సియారిటీ. హల్లెలూయా. సీనియారిటీ తెగ ఉంది. ఎవరికి? గేహజీకి ఎంత సీనియారిటీ ఉందో ఆడికి తెలియదేమీ లేదు, అన్నీ తెలుసు. ఈయనకేమి తెలీదు, కానీ ఒకటే తెలుసు, ఏ దేవుడు నన్ను బాగు చేయలేదు, ఈ దేవుడే బాగు చేశాడు కనుక ఈయన నిజ దేవుడు, ఈయన ఆరాధనకు అర్హుడు, ఆరాధనకు యోగ్యుడు, ఈయన పేరట తప్ప నేను ఆరాధించడానికి వీలు లేదు, ఈయనకు ఒక బలిపీఠం కట్టాలి నా దేశానికి వెళ్ళని మట్టి తీసుకొని పోయిన విశ్వాస వీరుడిగా మిగిలిపోయాడు చరిత్రలో నయమాను. స్తోత్రం చెప్పండి. మారు మనసు పొంది 30 సంవత్సరాలు అయిందండి, కానీ విగ్రహం వదిలిపెట్టలేదుగా. బాప్తీసం తీసుకుని 50 సంవత్సరాలు అయిందండి, ఆ లోకాశలు పోలేదుగా. ఈ మధ్య రక్షించబడిన వాళ్ళు చూసి మళ్ళీ వెట్టకారంగా మాట్లాడడం ఎంతకాలం ఉంటుంది ఈ భక్తి? మేము చేశాం. ఈ సీనియర్లు అందరూ అనుకుంటారు అందరూ మాలాగే ఉంటారని అనుకుంటారు.
కానీ సంఘాల్లో నయమాన్ లాంటి వాళ్ళని కూడా దేవుడు లేపుతాడని తెలియదు కొంతమందికి. స్తోత్రం, హల్లెలూయా. నయమాన్ లాంటి వాళ్ళు కూడా, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఆత్మీయతలో ఉవ్వెత్తున స్థిరపరచబడతారని కొంతమంది తెలియదు. ఎట్లుండాలా? సీనియారిటీ కాదు, నేను సీనియర్ని, పెద్దను బాగా చేస్తాను, మందిరంలో మూల స్తంభాన్ని, నేనంటే ఏమనుకున్నావో. ఈ కథలో, ఈ కహానీలు చూసి దేవుడు మురిసిపోడు. సీనియర్వే మరి కాను కోసం ఎందుకు పరిగెత్తా? గహాజీ సీనియర్వే, దైవజనుడు వద్దన్న దానికోసం నువ్వెందుకు ప్రాకులాడుతున్నావు? సీనియర్వే. దేనినైతే దైవజనుడు విసర్జించాడో అదే అబద్ధాలు సంపాదించుకోవడానికి సిగ్గు లేదా? సీనియారిటీని చూసి మురిసిపోయే దేవుడు కాదు. చిన్న పిల్లల లాంటి వాళ్ళని చూసి చిన్న మంద భయపడొద్దు అని చెప్పే దేవుడు. స్తోత్రం. నమ్మకస్తులు చూసి మురిసిపోయే దేవుడు. హల్లెలూయా. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఉంటాయి. స్తోత్రం చెప్పండి. కడుపునకు దాసుడవైతే, దాసురాలువైతే ఆశీర్వాదాలు దేవుడు తీసేసుకుంటాడు. చాలా జాగ్రత్త. అట్లా ఉండాలి నీ జీవితం. కడుపునకు దాసుడిగా కాదు, దేవునికి దాసునిగా ఉండుదోగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన గురించి చాలా మంచి క్వాలిటీస్ రాయబడ్డాయి. యవ్వనస్తుడు, 2 ధనవంతుడు, 3 అధికారి, 4 ధర్మశాస్త్రమును బహుబాగుగా ఎరిగి ఆజ్ఞలు పాటించుచున్నవాడు. ఈ చాలా వినయ భయభక్తులతో యేసయ్య ముందు మోకాళ్ళుని, బోధకుడా, నిత్య రాజ్యానికి వారసునిగా నేను మారాలంటే ఏం చేయాలి? చాలా మంచి ప్రశ్న. ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఓ చిన్ననాటి నుంచే పాటిస్తున్నానండి. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది. నీ ఆస్తినంతా అమ్మి బేదలకు పంచి నన్ను వెంబడించు. ఆ ఒక్కటి మాత్రం చేయను. నువ్వు నాకు అవసరంలా, నాకు డబ్బే కావాలా, నాకు అధికారమే కావాలా, నాకు ఆస్తులే కావాలా, నువ్వు నాకు అవసరంలా అనుకొని వెళ్ళిపోయాడు. యేసయ్య వాడిని చూపిస్తూ, సూది బెజ్జలో ఒంటె దూరుతుంది అనేది అసాధ్యం, కానీ అది కూడా సాధ్యపరచబడచ్చు. ఇదిగో డబ్బు కోసం దేవుణ్ణి వదిలిపెట్టుకుని ఈ కడుపునకు దోసులు వంటి ఇలాంటి వాళ్ళు పరలోక రాజ్యములో అడుగు పెట్టడం అసాధ్యం. పేతురు రాత్రంతా వలలేశాడు, ప్రయత్నాలు చేశాడు, జ్ఞానమంతా వాడాడు, అనుభవంతో వాడాడు, ఒక్క చేప కూడా పడలేదు. కుడివైపున వలలు వేయి అన్నాడు యేసయ్య. వలలు పిగిలేంత చేపలు పడ్డాయి. తోటి జాలర్లు వచ్చి సహాయం చేయాల్సినంత అవసరత ఏర్పడింది. ఇక దేవుని పాదాల మీద పడిపోయాడు. అయ్యా, నేను పాపాత్ముడిని, నా జీవితంలో ఎన్నడూ చూడని చేపల రాశిని నాకు చూపించావే అని స్తోత్రాలు చెప్తా ఉన్నాడు. చాలేగానే ఆ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. హోషేయ గ్రంథంలో ఉంది, ఇశ్రాయేలీలట వాళ్ళు తమ చేతి పనితో ఏమంటున్నారు తెలుసా? మా దేవుడండే. చేతి పనితో ఏం చదువుతున్నారు? నాకు ఈ పని ఉన్నంత వరకు దిగులేదు అక్క. ఏ పని ఉన్నంత వరకు రాసి పెట్టుకున్నావా? నాకు ఈ ఉద్యోగం ఉన్నంత వరకు దిగలేదండి, నాకు ఈ చేతి పని ఉన్నంత వరకు దిగలేదండి, నాకు ఈ ఉద్యోగం ఉన్నంత వరకు దిగలేదండి అని ఉద్యోగాలను బట్టి, చేతి పనులను బట్టి, సంపాదన బట్టి, వస్తున్న రాబడిని బట్టి అతిశయించుకుంటున్న వారులారా, హోషేయ గ్రంథములో 14:3 ఉంది, ఇక మా చేతి పనులతో మేము దేవుడని చెప్పము, నీవే మా దేవుడు అయ్యా. స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదం, శాపం అనే దానికి అర్థం చెప్తా వినండి. కొంచెం విత్తినా విస్తారంగా పొందుకోవడాన్ని ఆశీర్వాదం అంటారు. విస్తారంగా విత్తినా కొంచెమే లేదా అసలు పొందుకోకపోవడాన్ని శాపం అంటారు. నువ్వే అనుభవాల్లో ఉన్నావు. రెక్కలు ముక్కలు చేసుకున్న రూపాయి కూడా మిగలలేదండి. ఎట్లా మిగిలిందండి? ఏమీ లేని ప్రవక్త శిష్యుని భార్యకేమో అప్పులు కట్టి మిగిలిన డబ్బుతో సమృద్ధిగా బ్రతికే కృపనిచ్చాడు. హగ్గయి గ్రంథంలో చూస్తే
వాళ్ళు విస్తారంగా విత్తుతున్నారంట. ఎంతకు వస్తున్నారు? కొంచెమే. దీన్ని సీరియస్గా తీసుకో. తింటావు, కడుపు నిండదు. సంపాదిస్తావు, డబ్బు మిగలదు. కూడబెడుతున్నట్టుగానే ఉంటావు, రోగాలకు పోద్ది. వచ్చినట్టే ఉంటాయి, పోయినట్టే ఉంటాయి. సిల్లి సంచులో రంధ్రం పడిన పాత్రలో నీళ్లు వెళ్ళిపోతున్నట్లుగా ఉంటాయి కొంతమంది ఆర్థిక లావాదేవీలు. కారణం ఏమిటి? దేవుని ఆశీర్వాదం లేదు. కరువు కాలంలో విత్తనం వేశాడు, అందరి పంటలు ఎండిపోయాయి. ఇస్సాకుకు దేవుడు 100 ఫలం ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? విత్తనం బ్రాండ్ కాదు, వేసిన ఎరువు కాదు, ఆ నేల కాదు, ఇదంతా కాదు మ్యాటరు. ఆయన దేవుని నిజ దేవునిగా కలిగి ఉన్నాడు. చప్పట్లు కొడదామా? కొంచెం గట్టిగా కొట్టొచ్చుగా. హల్లెలూయా. నీ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా నువ్వు హెచ్చించబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి, దేశం యొక్క ఉన్నత స్థలంలో నిలబడాలి. నువ్వు ఆశీర్వాదాన్ని చవి చూడాలి, రుచి చూడాలి, దేవుని మహిమ కొరకు సాక్షార్థంగా బ్రతకాలి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో వ్రాయబడిన మాట చాలా సీరియస్గా తీసుకోవాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యు కాంట్ డూ ఎనీథింగ్ వితౌట్ మీ. మీరు నాలో, మీలో నా మాటలు నిలిచి ఉండిన యెడల మీరేది అడుగుతారో అది ఇస్తా. ఇలాంటి వాగ్దానం చేయగలిగిన దేవుడు ఎవరన్నారా? స్తోత్రం. నాతో నువ్వు ఉండు. ఎప్పుడు నా మాటలు నీ నోట్లో పెట్టుకో, హృదయంలో పెట్టుకో, దాని ప్రకారం బ్రతుకు. నువ్వేది అడుగుతావు అది నేను ఇవ్వకపోతే అప్పుడు అడుగు. స్తోత్రం. నాకు వేరుగా ఉండి నేను బిజినెస్ చేద్దాం, జాబు చేద్దాం, అటు పోదాం ఇటు పోదాం అనుకుంటే నీకు మిగిలేది ఏం లేదు. అలాంటి ఫలించని తీగల్ని మనుషులు బయట పారవేస్తారు. అవి త్రొక్కబడటానికి, ఎండిపోవడానికి, పోగు చేయబడి కాల్చబడడానికి తప్ప ఎందుకు ఉపయోగపడవు. కానీ నాతో ఉన్న వ్యక్తులు ఎట్లా ఉంటారో తెలుసా? వారు ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. ఎంతలాగా ఫలిస్తారంటే నాటిన తండ్రే గర్వపడేంత, మహిమ పొందేంత ఫలిస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. వాగ్దాన దేశంలో ఉన్నటువంటి యోసేపు అన్నలు ఎండిపోయారు. అసలు నిజ దేవుడు అన్న పేరే ఎరుగని ఐగుప్తులు యోసేపు ఫలించాడు. కారణం ఏంటో తెలుసా? వీరు నిజ దేవుడు ఇచ్చిన దేశంలో ఉన్నారు కానీ దేవుడు వారితో లేడు. అన్య దేశంలో ఉన్నాడు కానీ దేవుడు యోసేపుతో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వెక్కడ ఉంటావో మ్యాటర్ కాదు, నీతో దేవుడు ఉన్నాడా లేడా. నువ్వేం చేస్తావో మ్యాటర్ కాదు, దేవుని సహాయం ఉందా లేదా. నువ్వెక్కడికి వెళ్తావో మ్యాటర్ కాదు, దేవుడు నీతో వస్తున్నాడా లేదా. మన జీవితాలకు ఆశీర్వాద కేంద్రం ఆయనే. ఆయన లేకపోతే ఏముంది? ఏమలే. ఈ ధనవంతుడు ఏం చేశాడు? నాకు నువ్వు లేకపోయినా పర్వాలేదయ్యా, నాకు డబ్బే కావాలా, పోయాడు. ఇంకొక ధనవంతుడు అన్నాడండి బైబిల్లో, నాకు డబ్బు వద్దయ్యా, నువ్వే కావాలి అని. జక్కయ్య ఏం చేశాడు తెలుసా? మారు మనసు పొందిన తర్వాత ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో యేసయ్య చెప్పలా. ఈడేమో చెప్పినా చేయలా. ఎవరు? ఈ ధనవంతుడు ముందు వచ్చినాడు. ఈ జక్కయ్య చెప్పకపోయినా నేను ఎవరి యొద్ద అన్యాయం తీసుకున్నానో వారికి 4 గంటలు ఇచ్చేస్తానయ్యా. పేదలంటే నాకు కనికరం లేదు, ఇప్పుడు కనికరం వచ్చేసింది, నా ఆస్తిలో సగం వాళ్ళకి పనిచేస్తాను. చప్పట్లు కొట్టాలి గట్టిగా. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ ఆజ్ఞలు పాటించేవాడు, ఓ మంచి ప్రశ్నలు వేసినవాడు, చెప్పండి, ఆ మోకాళ్ళు ఉన్నవాడు, బోధకుడాన్ని సంబోధించిన వాడు, అధికారి, ఆజ్ఞల్లో ఎరిగినవాడు, ధర్మశాస్త్రం అవపోసన పెట్టినవాడు, కడుపుకు దాసుడిగా మారితే యేసు ఎవరో చూద్దాం అని చుట్టం చూపుగా వచ్చినటువంటి ఆ జక్కయ్య కడుపునకు దాసునిగా ఉండలేదు, దేవునికి దాసునిగా మార్చబడ్డాడు. యేసయ్య చెప్పాడు సాక్ష్యం, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. స్తోత్రం చెప్పండి. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ, ఈజ్ అ మ్యాన్ ఆఫ్ రైచియస్నెస్. ఇతనిలో నీతి ఉంది, ఇతనిలో యథార్థత ఉంది, ఇతనిలో విశ్వాసం ఉంది, కనుక ఇతడు అబ్రహాము కుమారుడే. చచ్చే సావు వచ్చిన కొంతమందికి ఆస్తుల మీద, ఐశ్వర్యాల మీద మమకారాలు పోవు. ఒక తండ్రిని కొడుకు గుద్దుల మీద గుద్దుతుంటే, ఎగిరిదంతా ఉంటే,
ఈ తండ్రి నోటి అంటే రక్తం పడుతున్నా జనాలు చూస్తున్నారంట కానీ ఎవరు పట్టించుకోవట్లేదంట. ఈలోపు ఒక పాస్టర్ గారు వెళ్ళి, ఏమయ్యా ఆ ముసలాయిని కొడుతుంటే ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళు ముందుకు రారు అంటే వాళ్ళు అన్నారండి, ఇది రోజు మేము చూసేదానే పాస్టర్ గారు, ఏది ఈరోజు తత్తంగం జరిగేది చూసి చూసి ఆపి అలిసిపోయామండి, ఏం చేస్తాం అన్నారంట. ఏమైందయ్యా అంటే, అమ్మా అయ్యా నాకు అప్పులు విపరీతంగా ఉన్నాయి, కట్టుకోవడానికి రూపాయి లేదు, ఎటు నాకు వచ్చే ఆస్తి నాకు ఇస్తారు కదా ఇవ్వండి అంటే, ఈ ముసలోడు అంటాడంట, నేను పోయిన తర్వాతే రూపాయి అయినా నీకు ఎప్పుడు, నేను పోయిన తర్వాతే. రక్తం గక్కినా ఇష్టమే, గుండెల మీద బాదుతున్నా ఇష్టమే, ప్రాణం పోతున్నా ఇష్టమే, కానీ ఆస్తి మీద మమకారం పోయింది ముసలోడికి. కొంతమంది చచ్చేదాకా బిగపడతారు, కొడుకులు నమ్మరు, కూతురు నమ్మరు, ఎవడికో వడ్డీ ఎత్తారు, వాడు ఎగ్గొడతాడు, లబోదిబ్బమంటారు, కనబడిన పాస్ గారికి చెబుతారు, అయ్యా ప్రార్థన చేయి. ఎవరు ప్రార్థన చేసినా రాదు. రీసెంట్గా నేను ఒకటి చూసి ఆశ్చర్యపోయానండి. అరే నాగేశ్వరావా, అరే నాగేశ్వరావా, ఎందుకురా ఈ పని చేశావు అని ఏడుతుంది శవం ముందు. ఎంత ప్రేమ ఈ తల్లి కనుక్కున్న నేను. ఆమె తల్లి కాదు, 6 లక్షలు అప్పిచ్చింది. ఈ కొడుకులు అంటున్నారు మమ్మల్ని నమ్మలేదండి, ఆడే నమ్మింది, ఆడేమో ఇప్పుడు చచ్చాడు, రూపాయి రాదు. ఎందుకు ఎడుతుంది? చచ్చాక ఏది అప్పులు తీసుకున్న వాళ్ళు చచ్చిపోయిన తర్వాత గుండెలు బాదుకోవటం కంటే, నీ కూతురికి కొడుక్కి బతుకుండగా అని ఆరోగ్యం ఉండగాని ఇచ్చి ఒక ముద్ద తింటే ఆశీర్వాదంగా. యేసు ప్రభు పక్కన 3.5 సంవత్సరాలు తిరిగాడు ఒకడు. తిరిగి 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 నీకు ఏసై కావాలా, వెండి నాణ్యాలు కావాలరా అంటే, ఏసైదే ఉందిలేండి నాకు వెండి నాణ్యాలే కావాలని వెండి నాణ్యముల కొరకు యేసును అమ్మిన శిష్యుడు ఇస్కరియోతు యోధ. పేరు బాగుంది, యోధ అంటే స్తుతి. ఇటు చేసే పనులన్నీ కూడా గోతులు తిట్టమే. పేరు బాగుంది, తీరు బాగల. చాలా జాగ్రత్త. డబ్బు కోసం యేసు నమ్ముకున్నవాడు ఏమన్నా వెండి నాణ్యాలతో సుఖంగా బతికాడా అంటే ఏం లేదు. ఉరిపోసుకొని కుక్క చావు చచ్చాడు. దేవుడు లేకుండా మంచి మరణం కూడా రాదు. దేవుడు లేకుండా సమాధి మీద మట్టేసేవాడు కూడా దొరకడు. చాలా కఠినంగా చెప్తున్నా. వీడి శవం ఎక్కడ పడింది ఎవరికి తెలియదు, కుక్కలకు తప్ప. కుక్క చావు అంటే ఇది కాదు. మనం చచ్చిపోయిన తర్వాత మోసే ఆ 4 మన గురించి సాక్ష్యం చెప్పే ఆ 10 మందిని సంపాదించుకొని మంచి సాక్ష్యం ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో రాయబడినట్లుగా, హనోకు కొనిపోబడక మునిపే దేవునికి ఇష్టడని సాక్ష్యం పొంది వెళ్ళాడు. స్తోత్రం. దానియేలుని అడిగామనుకోండి, అయ్యా నీకు రాజాజ్ఞ ముఖ్యమా, రాజులకు రాజు అయిన దేవుడు ముఖ్యం అంటే, నాకు దేవుడేనయ్యా. ఉద్యోగం పోయిందయ్యా ప్రార్థన చేస్తే, ఈ 4 రోజులు మానొచ్చుగా. ఉద్యోగం పోయినా, భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చినా, మరణమే ఆసన్నమైన 30 రోజులు కాదు, ఒక్క పూట కూడా ప్రార్థన మానలేనని ముమ్మారు రాజాజ్ఞ చేయబడింది, ఎట్టి శాసనం చేయబడిందన్న సంగతి ఎరిగి ఉండి కూడా యథావిధిగా ఎప్పటి వలనే అతడు ముమ్మారు మోకాళ్ళలోని యెరూషలేము వైపు తలుపులు తీర్చి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే శత్రువులు చూశారట. స్తోత్రం చెప్పండి. ఎస్తేర్ని అడిగామనుకో, అమ్మా నీకు సింహాసనమా, దేవుని ప్రజల అంటే, నేను నశిస్తాను కానీ నా ప్రజల మీద చేయబడిన శాసనం విషయమై నేను రాజు దగ్గరికి వెళతానని, చచ్చిద్దో బతికిద్దో తెలియదు కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాజు సముఖమునకు వెళ్ళి కనికరాన్ని పొంది రాజాజ్ఞలను మార్చుకొని తన ప్రజలకు విమోచన కలిగించిన వీరవనిత విజ్ఞాపనకర్త ఎస్తేరు. దేవునితో ఉంటే కార్యాలు చూస్తావు. నాకు సింహాసనం కావాలి, మీరు ఏమైపోతే ఏమైపోయింది, మొర్దుకాయ బాబాయ్ పెంచావు పోషించావు ఇంత దాన్ని చేసావు, అయిపోయింది నీ సీన్ క్లోజ్. నాకు సింహాసనమే కావాలి, నాకు రాజుగారే కావాలి. నువ్వేమైతే నాకేమో, నేను ప్రజలను అయిపోతాను. ఇప్పుడు నేను రాణిని, ఐఎమ్ ఏ క్వీన్.
పిచ్చిదన్నా, నువ్వు ఇంతవరకు యోధా మతస్థురాలు అని చెప్పొద్దన్నా, నువ్వు చెప్పలేదు. రాజుగారికి తెలిసింది నువ్వు కూడా యూదురాలివే. ఆ లిస్టులో నీ పేరు కూడా వస్తుంది. నీవు నీ ఇంటి వారు కూడా చస్తారు, కానీ సహాయం రాక మానదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, నీకు మోయబు కావాలా, లేకపోతే సమృద్ధి కలిగిన మోయబు కావాలా, లేకపోతే బెత్లెహేము కావాలంటే, అయ్యా నా పరిస్థితులు ఎట్లున్నా పర్వాలేదు, నాకు మోయబొద్దు, మోయబు దేవుడు వద్దు, మోయబు ప్రజలు వద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్తాను, నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతాను. నిన్ను నన్ను మరణం తప్ప ఏది ఎడబాపిన దేవుడు మహాకీడు నాకు చేయునుగాక అని శబదం పోని నడుము కట్టుకుని అత్తను వెంబడించిన ఆమెను దేవుడు ఊరికి వదిలిపెట్టలేదు. ఆమెకు కడుపు దాసురాలు కాదు, పరాయి దేశం వెళ్ళి పరిగెరుకోవడానికైనా సిద్ధపడిన దైవజనురాలు. స్తోత్రం. ఎక్కడే ఉండి కుంభాలు మెక్కుదాం మోయాబు దేశంలో. మనకేందంట, ఆ కరువు ఎప్పుడు ఉంటుందో, ఆ సమృద్ధి ఎప్పుడు ఉంటుందో తెలియని ఆ దేశానికి వెళ్ళి నేనేం చేయను, ఇప్పుడు నేనేం వెళ్ళి నేనేం చేయాలా, ఈ ముసల్దాన్ని నేనే పోషించాలా, ఇదంతా నాకు అవసరమా, ఏడ ఉంటే ఒక పని అయిపోయింది అనుకోలా. ఏమైతే అది అయింది. ఆ దేవుడే నా దేవుడు అవ్వాలా, ఆ ప్రజలే చెప్పు నా ప్రజలు అవ్వాలా, అక్కడే నేను కావాలా. పరిగేరుకోటకెళ్ళింది. మాయ్, ఈ అమ్మాయిని జాగ్రత్త చూసుకోండి, నయోమి కోళ్ళు కదూ. అవునయ్యా. కుర్రాళ్ళారా, ఎగిలేసాలు ఎగిలి మాటలు జోకులేసారంటే ఊరుకోను. షీఈ్ సపరేటెడ్, ప్రత్యేకించబడిన వ్యక్తి, డిఫరెంట్, అందరిలాంటిదిగా. జాగ్రత్త. కొంచెం సహాయం చేస్తూ ఉండండి. ఏమికేం అర్థం కావట్లా రూతు గారికి. అయ్యా, నా మీద ఈ కనికరం, ఈ కరుణ, ఈ కటాక్షం, ఈ దయ ఏమి చూసావయ్యా అంటే, బోయజ్ అంటున్నాడు, నీ భర్త చనిపోయిన తర్వాత నువ్వెంత పవిత్రంగా బ్రతికావో, నీ అత్తకి ఎంత మేలు చేసావో ఈ ఊరంతా కోడే కోస్తుందమ్మా. ఈ సాక్ష్యమే, దేవుని యందు నువ్వు కలిగి నా భయభక్తులే ఆ నా కనికరం, ప్రజల కనికరం నీ మీదకి రావడానికి కారణమైంది. ఈ పొలము నువ్వు విడిచిపెట్టి పొలానికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడే బ్రతుకు, క్షేమంగా బ్రతకడానికి ఇక్కడికి తీసుకుని రాబడ్డావని వాగ్దానాల మీద వాగ్దానాలు గుప్పించాడు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ దేవుణ్ణి వదిలిపెట్టి నిజ దేవుణ్ణి ఈమె హత్తుకుంది గనక. చప్పట్లు కొట్టు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే పరాయి దేశంలో కూడా ప్రభావంతో నింపబడతావు. నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే ఎక్కడికి వెళ్ళినా నీ సాక్ష్యమే నిన్ను కాపాడుతుంది. భక్తి లేకుండా, భయం లేకుండా పరిహేరుకుంటామని రూతు వెళ్ళింది అనుకో, కుక్క కంటే హీనంగా చూసేవాళ్ళు. అవునా కదా? కానీ రూతుకి అంత ఘనత ఎందుకు వచ్చింది, అంత గౌరవం ఎందుకు వచ్చింది? భర్త చనిపోయిన తర్వాత కూడా పరిశుద్ధత విడిచిపెట్టలేదు, అత్తని చులకనగా చూడలేదు. ఆమె చేసిన మర్యాద అంతా కూడా, సాక్ష్యం అంతా కూడా బోయజు చెవులో పడింది. స్తోత్రం. ఏ పొలంలో పరిగెరుకోటకెళ్ళిందో అదే పొలంలో యజమానురాలుగా చలామణి చేసే అధికారాన్ని ప్రభు ఇచ్చాడు. అక్కడతో ఆగల చరిత్ర. యేసుక్రీస్తు వంశావళిలో రూతు చేర్చబడిన అనుభవాలు వచ్చేసాయి. చప్పట్లు కొట్టాలి గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. విలువ లేని నీకు విలువ రావాలంటే దేవునితోనే, మహిమ లేని నీకు మహిమ రావాలంటే దేవునితోనే, దరిద్రపు స్థితిలో ఉన్న నీవు ఘనపరచబడాలంటే దేవునితోనే. ఆమె దేవుణ్ణి ఎంచుకుంది గనుక దేవుడు ఆమెను వదిలిపెట్టలేదు. స్తోత్రం. దేవుని ప్రజలను కోరుకుంది గనుక ఆ ప్రజల దయ ఆమెకు రాక మానలేదు. స్తోత్రం. కష్టమైన కన్నీళ్ళైనా దేవుని ప్రజలు కోరుకో, వారి దయ నీకుంటుంది. కష్టమైన నష్టమైన నిజ దేవుని వదిలిపెట్టదు. దేవుని దయ కటాక్షం నీకు వస్తుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో, విగ్రహమా మీ దేవుడా? దాంట్లో అనుమానం ఏముంది? మా దేవుడే. అందరూ మొక్కుతున్నారయ్యా, మీరు ఇలా నిలబడితే మీ ఉద్యోగాలు పోతాయి. మీరెవరు? గ్రేట్ ఆఫీసర్స్ ఈ బాబిలోన్లో. పోతే పా నీ ఉద్యోగం. అగ్నిగుండంలో వేస్తారయ్యా, వేస్తే వేయండి. 7 చేస్తారయ్యా, చేస్తే చేయండి. దేవుడే. దేవుని తర్వాత ఏదైనా, రాజైనా, రాజ శాసనాలైనా. నెబుకద్నెజరు, ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేనే లేదు. మేము అగ్నిలో కాలిపోతామే, మా దేవుడు రక్షిస్తే బతుకుతాం.
మా దేవుడు మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండంలో నుంచి తప్పించుటకు సమర్థుడైన దేవుడు. ఒకవేళ తప్పించడం ఆయన చిత్తం కాకపోతే అగ్నికి ఆహుతి అయిపోతాము తప్ప, అర్పణగా మారుతాము తప్ప, నీవు నిలబెట్టిన విగ్రహానికి మొక్కనే మొక్కం. చూద్దాంగా రండ్రా అని బలాఢ్యులు తీసుకొని లాక్కొని అగ్నిలో వేశారు. అగ్నిని ఏడంతలు చేశారు. రాజుగారికి కళ్ళు నలుపుకున్నాడు. అరే మనం వేసింది ముగ్గురునే రాజా, నాలుగోవాడు కనపడుతున్నాడు. ఎవర్రా? అవునయ్యా. ఆ నాలుగోవాడు ఎవరు అంటే, అగ్నికైనా పర్వాలేదు మా దేవుడే కావాలన్నారే, ఆ దేవుడే అగ్నిలోనికి దిగొచ్చాడు. స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. నువ్వు దేవునితో ఉంటే నువ్వు అగ్నిలోనికి వెళ్ళినా అక్కడికి వస్తాడు. నువ్వు దేవుడు కావాలని కోరుకుంటే సింహపు బోన్లో కూడా నీతో పాటు నడుస్తాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుడు కావాలనుకుంటే యోసేపు గుంటలో వేయబడ్డాడు, ఆ గుంటలోకి కూడా దిగి వచ్చాడు. నువ్వు దేవునితో నడవాలనుకుంటే చెరలోకి కూడా వస్తాడు. ఎవరు నీకు ప్రభు? కీర్తన గ్రంథంలో ఉంది, మాకెవడయా ప్రభు, మా పెదవులతో మేము ఏదైనా చేయగలం అన్నారంట. పెదవులే దేవుడు అంటే అర్థం ఏంటి? ఇక మాటలతో ఏదైనా చేస్తామండి. మేము నందిని చేస్తాం. మాకు దేవుడితో పనే ఉంది. మాకు రాజకీయ నాయకులు తెలుసు, మాకు మాట్లాడతాం తెలుసు, మాకు అదొచ్చు ఇదొచ్చు. ఇశ్రాయేలు అనుకున్నారట, మాకు ప్రభు ఎవడో, మా పెదవులే మాకు దేవుడు అనుకున్నారట. మళ్ళీ వాళ్ళే అంటున్నారు, అయ్యా పెదవులనే దేవుడు అనుకున్నాం కదా. కాదయ్యా, బుద్ధి వచ్చింది. ఇప్పుడు దాకా ఎడ్లను మీకు అర్పించాం, ఇది మొదలుకొని మా పెదవులనే నీకు బలిగా ఇస్తాం. అంటే ఏ పెదవులతో మాయ మాటలు చెప్పాము, కపటమైన మాటలు చెప్పాము, మోసమైన మాటలు చెప్పామో, పనికి మాలిన ముచ్చటలు చెప్పామో, అదే పెదవులతో ఇది మొదలుకొని పాడుతాం, సాక్ష్యం ఇస్తాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఇచ్చారు పెదవులు దేవుడికి? ఎడ్లు కాదు, పెదవులు ఇవ్వండి. అనగా పెదవులతో స్తుతించండి, ఆ పెదవులతో ప్రార్థించండి, ఆ పెదవులతో ఆరాధించండి, ఆ పెదవులతో సాక్ష్యం చెప్పండి. హోషేయ గ్రంథంలో ఉంది, చేతి పనులు దేవుడు అనుకుంటున్నారు. కాదు, దేవుడే నీకు చేతి పనునిచ్చివాడు. ఎస్కేల్ గ్రంథంలో ఉంది, రొట్టెను ఆధారం చేసుకున్నారట. మాకు తిండి ఉందండి, మాకు ఇబ్బంది ఏం లేదండి, మాకు తినడానికి తక్కువేం లేదండి, అలాంటి ఉద్యోగం ఉంది, వాళ్ళకన్నా అద్దెలు ఇచ్చాం, ఆ స్థలం ఒకటి ఇచ్చాం లీజుకి, ఇంకా లిస్ట్ అంతా చెప్పి ఏమంటారు తెలుసా చివరి అక్కడికి, మాకు దిగులేం లేదండి, తిన్నా తరగనంత ఉంది అంటే. రొట్టెను ఆధారంగా చేసుకున్న జనం. కరువు ఎందుకు వస్తుందో తెలుసా? ఒకానొక కోణం, రొట్టె నీకు దేవుడు అయ్యాడు కనుక, రొట్టె నీకు ఆధారం అయింది కనుక, అసలు ఆ రొట్టెనే తీసేస్తే దేవుడిని గుర్తుకు రావాలని. ఏం గుర్తు రావాలని? ఆ రొట్టె తీసేస్తే అసలు ఇచ్చిన దేవుడు గుర్తుకు రావాలని దేవుడు కరువును ఆజ్ఞాపిస్తున్నాడు ఇప్పుడు. అందుకని నువ్వు కష్టపడుతున్నావు. పంట ఏది? రొట్టె కాదు ఆధారం. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకున్న. మనిషిని బ్రతికించేది దేవుడు, దేవుని మాటే కానీ రొట్టె కాదు. ఉన్నాడు పౌలుతో ఉన్నాడు. ఎంతకాలం ఈ ప్రార్థన ఉపవాసాలు అంటాడు ఈయన. ఎక్కడికన్నా వెళ్తే తిన్నగా ఏమన్నా వాక్యం చదువుతాడంటే కూడా ఒకటి మీద కొత్తాడు. ఈయనతో మనం ఎంతకాలం అయితే తిరిగేది? పౌలు గారు రోషం అంటాడు. చెబుతాను గురువు గారు తగ్గించుకోండి అండి, మరి అంత ఆవేశం పనికిరాదండి, అంత సూటిగా చెప్పకూడదండి, కొంచెం మృదువుగా చెప్పండి, కొంచెం మార్చండి ప్రసంగం. ఎండే ఎట్లాంటి పాస్టర్తో ఎంతకాలం అండి మనం తిరిగేదే? ఈ లోకమే బాగుంది. పౌలు గారేమో ఇక్కడ ఎంతమంది ఆత్మలు రక్షిద్దామా, ఇక్కడ ఏ సంఘం కడదామని ఈయన చూస్తే, ఈ పౌలు గారు ప్రార్థన చేసుకునేటప్పుడు ఇప్పుడే నేను వస్తానని ఈ సెంటర్లకు వెళ్ళి ఇదేమా యెహోలోహం అంతా చేసి, అసలు ఈ లోకంలో ఉన్న ఆనందం పౌలు గారి దగ్గరే ఉంది. ఈ లోకంలో ఉన్న ఆనందం చెప్పండి దేవుని సన్నిధిలో ఏముంది? మనకున్న ఆనందం అంతా ఎక్కడుంది? ఈ లోకంలోనే కదా ఉందని యెహోలోకమును స్నేహించి దేమా పౌలును విడిచిపెట్టాడు. ఎవరికి దాసుడు? దేవుడికి కాదు, లోకానికి దాసుడు, కడుపునకు దాసుడు. మనం ఎవరికి దాసులు? దేవునికి దాసులముగా ఉందుముగాక. వింటున్నారా? మోసపోకుడి దేవుడు విక్రించబడడు. ఆత్మ సంబంధంగా విత్తితే ఆత్మ సంబంధంగా కోస్తావు, శరీర సంబంధంగా విత్తావా నీ జీవితం నాశనమే. నేను అంటలేదు, దేవుడే చెప్తున్నాడు. క్షయము అంటే నాశనమే.
చదువు 1 కొరింథీ 15:19. ఈ జీవిత కాలం మట్టుకే ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. బహు దౌర్భాగ్యులమై ఉంటాం. వింటున్నారా? ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షిస్తే మనుష్యులందరికంటే దౌర్భాగ్యం అయిపోతాం. విగ్రహారాధన కంటే దౌర్భాగ్యం అయిపోతాం. తాగుబోతుల కంటే దౌర్భాగ్యం అయిపోతాం. వ్యభిచారుల కంటే దౌర్భాగ్యం అవుతాం. మన నిరీక్షణ ఈ లోకం మట్టుకు మాత్రమే కాదు, యేసయ్య వచ్చేంత వరకు, మనం మరణించిన తర్వాత పరలోకంలో ఉండే శుభప్రదమైన నిరీక్షణ కొరకు. స్తోత్రం చెప్పండి. కొంతమంది అంటారు బాప్తిసం తీసుకోమంటే అయ్యా బాప్తిసం తీసుకోండి అంటే తాగే చుట్ట వెనక పెట్టి మాట్లాడట్లా, పాట పాడుతున్నాడు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరి. 100 నాటకాలు వేసా, చుట్ట వెనకాల పెట్టా ఉన్నాడు. 100 నాటకాలు వేసామండి, అన్నీ తెలుసు మాకు. కొంతమంది దగ్గరికి వెళ్తే ఏమంటారు తెలుసా? నా పని అయిపోయిందయ్యా, చచ్చిపోయి ఆడికి పోతాను, నాకేం తెలుసు, ఇంకేముందిలే. అంటే ఈ నిరీక్షణ ఇది లోకం వరకే అనుకుంటున్నారు. ఈ ప్రార్థన, ఈ భజన, ఈ జనం, ఇదంతా ఈ 3 నాళ్ళు ముచ్చట అనుకుంటున్నారు. తెలియని విషయం ఏంటి తెలుసా? మన నిరీక్షణ అక్కడ ప్రారంభమైంది. అది శుభప్రదమైన నిరీక్షణ. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రపంచంలో లక్షలాది ప్రజలకి స్వార్థ ప్రకటించి యేసు వద్దకు నడిపించినటువంటి బిల్లీ గ్రాహం గారు ఒక దిన మనం ప్రకటన చేస్తా ఉన్నాడట, నేను ముసలుండయ్యాను, కొన్నాళ్ళ తర్వాత చనిపోతాను. బిల్లీ గ్రాహం గారు చనిపోయాడు, ఇక లేడు అనే వార్తలు న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్స్లో వస్తాయి. మీరు ఎవరు నమ్మొద్దు అంటాడు. ఏంటి ఈయన హనోక లేకపోతే ఏలియానా? మరణం లేకుండా వెళ్ళిపోతాడా ఇది కొంపదీసి అనుకుంటున్నారు జనం. నేను ఎక్కడికి పోతాను? జస్ట్ నా అడ్రస్ను మార్చుకుంటాను. జస్ట్ ఇక్కడుండేవాడిని చనిపోయిన మరుక్షణం యేసయ్య దగ్గరికి వెళతాను. స్తోత్రం చేస్తాను. నా సొంత ఇంటికి వెళతాను. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ ఇంట్లో ఉన్నాం? నువ్వు మేళ్ల మీద మేళ్ల కట్టుకున్నా, గూళ్ళ మీద గూళ్ళు వేసుకున్నా, ఎక్కడున్నట్టు మనం? ఈ లోకం అనబడిన అద్దె ఇంటిలో ఒక ఇల్లు ఉంది, దానికి అద్దె కట్టక్కర్లా, శాశ్వతమైనది, అది మన పేరుతోనే ఉంది. అక్కడికి వెళ్ళాలి, అది మన తపన. స్తోత్రం. గొవ్వలు గోళ్లకు ఎగయ్యున్నట్లు శుద్ధులు తమ గృహానికి వెళ్ళాలని దేహ విమోచన కొరకు ఈ దేహం అనబడిన, శరీరం అనబడిన గోళ్లలో మూలుగుతున్నారట. ఎందుకు? చాలతలేదయ్యా ఇది, ఈ దేహం, అద్దె గృహం చాలతలేదు, మాకు ఇరుగ్గా ఉంది, సొంత ఇల్లు కావాలి, పరలోకం అని ఏడుస్తున్నారట. ఆ అనుభవంలోనికి మనం అందరూ రావాలా అంటున్నారా? హెన్రీ మోరిస్ అనే దైవజనుడు ఆఫ్రికా తెగల మధ్యలో దేవుని ప్రేమతో కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల మధ్యలో 40 సంవత్సరాలు చేశాడు పరిచర్య. ఎన్ని సంవత్సరాలు? ఇక అనారోగ్యంతో తప్పని పరిస్థితుల్లో వైద్య సదుపాయాలు అందక తన దేశానికి రావడం కొరకు ఈయన ఏం చేశాడు? వాడెక్కి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇక ఆ దేశమునకు కొద్ది క్షణాల్లో దిగుతాడు, భూమి మీద అడుగు పెడతాడు, న్యూయార్క్ సిటీలో అడుగు పెడతాడు. అక్కడి నుంచి నా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్న టైంలో ఆ వాటర్ రేవు దగ్గర 100 మంది జనం జెండాలు ఎగరేస్తూ ఉన్నారు, సంగీతాలతో ఆహ్వానిస్తూ ఉన్నారు. కొంతమంది రిపోర్టర్స్ కూడా ఉన్నారు. ఈ హెన్రీ మోరిసన్ అనే ఈ దైవజనుడు తన భార్య పిలిచి అంటాడు, చూసావా జనం, మనం ఈ దేశాన్ని వదిలిపెట్టి 40 సంవత్సరాలైనా మన సేవను వారు గుర్తించారు, ఇంకా మనం వారికి జ్ఞాపకం ఉన్నాం, ఎంతమంది వచ్చారు చూడొకసారి అని భార్యతో చెప్పి సంతోషపడ్డాడు. ఈలోపు ఓడ ఆగింది. అందరూ లేచి ఎవరి సూట్ కేసులు, ఎవరు లగేజ్ వాళ్ళు తీసుకుని దిగడానికి సిద్ధంగా ఉంటే, ఎక్కడోళ్ళు అక్కడ ఆగండి, మీరు తర్వాత దిగుదూరులే అంటే, ఈలోపు హై సెక్యూరిటీ మధ్య ఆ దేశపు ప్రెసిడెంట్ గారు వస్తూ ఉన్నాడు.
వస్తూ ఉంటే ఆ 100 మంది ఆయన్ని విజయోత్సవాలతో ఊరేగింపుగా సంగీత ధ్వనుల మధ్యలో తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు దైవజనుడి కోసం ఎవరన్నా వస్తారా అని చూస్తూ ఉంటే ఒక్కళ్ళు కూడా రాట్లా. భార్యతో అంటున్నాడట, 40 సంవత్సరాలు పరిచర్య చేసి మన స్వదేశానికి వస్తే ఒక్కడు కూడా గుర్తుపట్టలా, ఒక్కడు కూడా ప్రేమగా పలకరించాల, మన కొరకు ఎవరు రాలా. ఇంతకీ ఆ దేశపు ప్రెసిడెంట్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఆఫ్రికా ఖండానికి వేటాడటానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? జంతువులు వేటాడటానికి వచ్చాడు. వచ్చాడు ఈయనేమో 40 సంవత్సరాలు పానర్పణంగా పోయిబడి రోగంతో వచ్చాడు దేశానికి. ఎవరికి ఘనత వచ్చింది? వేటకి వెళ్ళిన ప్రెసిడెంట్గా, లేకపోతే 40 సంవత్సరాలు నీరైపోయిన దైవజనునిగా? ఈయన నిద్ర లేదు కొన్ని వారాలు. ఒకటే బాధ. అయ్యా ఎందుకు బాధపడతావు? ప్రార్థన చేయి, దేవుడి సమాధానం ఇస్తాడని పాస్టర్ గారు చెబితే ఆయన ప్రార్థన గదిలోకి వెళ్ళి, ఏంటి ప్రభు దాన్ని మర్చిపోలేకపోతున్నాను. వేటకి వెళ్ళినటువంటి ప్రెసిడెంట్కి ఏమో అంత ఘన సత్కర్మ, నా కోసం ఒక్కడు కూడా రాకపోవటమా? 40 సంవత్సరాలు సేవ చేస్తే నువ్వు ఇచ్చే బహుమానం ఇదేనా? ఏడుస్తున్నాడు. దేవుడు స్వరంతో మాట్లాడుతున్నాడట. హెన్రీ మోరిసన్, అతని గురించి నువ్వు బాధపడుతున్నావా? అతడు తన స్వంత ఇంటికి వెళ్ళిపోయాడయ్యా. నువ్వింకా నా ఇంటికి రాలా. ఒక్కసారి నా ఇంటికి వచ్చి చూడు, నువ్వెన్నడూ మరిచిపోలేని ఘనత, గౌరవం, మర్యాద నేను ఇస్తాను దేవదూతలతో అన్నాడట. చప్పట్లు కొట్టాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఒక దైవజనుడికి కానీ విశ్వాసికి కానీ నిజమైన ఘనత, నిజమైన మర్యాద, నిజమైన సత్కార్యం, నిజమైన ఆతిథ్యం అక్కడ ఉంటుంది. ఈ లోకంలో నీకు ప్రతిఫలము లేకపోతే ఘనత, గుర్తింపు లేకపోయినా ప్రతిఫలం అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. మనుషులను చూసి, వాళ్ళని చూసి, దేశాలను చూసి, వస్తువులను చూసి, జీతాలను చూసి కడుపుకు దాసుడు అవ్వద్దు. నిన్ను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించి 2026 సంవత్సరాల క్రితం నీ కోసం ప్రాణం పెట్టి పానార్పణముగా పోయబడి ఆకాశమునకు భూమికి మధ్య వ్రేలాడి ఇదిగో సమాప్తమైందని చెప్పిన యేసయ్యకు నువ్వు దాసునిగా, దాసురాలిగా మార్చబడదువుగాక.